నమస్తే, నేను మీ అడ్వకేట్ శాంతిరాజ్. ఈరోజు టాపిక్ ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ మెయింటెనెన్స్. ఇది ఏ విధంగా అవుతుంది, మిస్యూజ్ ఏంటి మెయింటెనెన్స్లో మళ్ళీ అనుకోవచ్చు. సో దీన్ని మీకు ఒక క్లియర్ ఎగ్జాంపుల్గా నేను చెప్తాను. సో ఇప్పుడు హస్బెండ్ దగ్గర నుంచి పిల్లల కోసం, వాళ్ళ ప్రయోజన కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం సో వైఫ్ మెయింటెనెన్స్ అనేది ఫైల్ చేస్తారు. ఫైల్ చేసినప్పుడు కోర్టు ఒక సర్టెన్ అమౌంట్ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్, వాళ్ళ ఫీడింగ్ కోసం, వాళ్ళ ఫుడ్ ఎక్స్పెన్సెస్, వాళ్ళ డ్రెస్సెస్, ఇలాగా ప్రతి దానికోసం సర్టెన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ పిల్లలకి ఇంత అమౌంట్ ఇవ్వాలని చెప్పి కోర్టు నిర్ణయించినప్పుడు ఆ అమౌంట్ని ఎవరైతే తల్లి ఆటి అవసరాల కోసం వాడకుండా ఆమె పర్సనల్ వాడకాలకు వాడుకున్నప్పుడు దాన్ని హస్బెండ్ కోర్టులో ప్రూవ్ చేయగలిగితే దానికి తగ్గ పరిరక్షణ ఇచ్చి వాళ్ళని మందలించడం జరుగుతుంది. సో ఇలాంటి మిస్యూజ్ ఆఫ్ మెయింటెనెన్స్ అవునప్పుడు హస్బెండ్ కోర్టును ఆశ్రయించి వాళ్ళకి జరిగే అన్యాయం తెలియజేయడం వల్ల వాళ్ళు వాళ్ళ పిల్లలకి అందజేయాలనుకున్న మెయింటెనెన్స్ని క్లియర్గా అందజేయగలుగుతారు. ఇది ఒక నాలెడ్జ్గా ఉపయోగపడుతుందని నా ఆలోచన.